మాగంటి వంటలు విజయవాడ స్పెషల్ బిర్యానీ. మాగంటి విజయవాడ మాగంటి బిర్యానీ. హోమ్ మేడ్ బిర్యానీ. హోమ్ మేడ్ మాగంటి వారి బిర్యానీ. హోమ్ మేడ్, జస్ట్ హోమ్ మేడ్, దట్స్ ఆల్. చిన్న పైన కూర్చున్నావా? కూర్చోవచ్చు కింద. పిల్లల దగ్గర పెట్టేసేసి సిరి నువ్వు తినిపిస్తావా లేకపోతే అన్నీ వేస్తా, నీకే వేస్తా. పెద్ద ముక్క ఇది కదా. బాలింత తల్లికి బిర్యానీ. బాలింత తల్లికి బిర్యానీ. మా బుల్లి అల్లుడు, మా బుజ్జి చిట్టి అల్లుడు నిద్రపోతుంది లోపల. మొత్తం ఏంట్రా ప్యాక్ చేసేసిరండి. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపడుతుందా? నెట్ వేసారు పాపం, ఉయ్యాల్లో వేసి నెట్ వేసి పండబెట్టారు వాళ్ళకి. మమ్మీ తింటుంది. హాయ్ చెప్పు మమ్మీ. బా పొసలండి అంట మమ్మీ. కొమ్ము. అరే అల్లుడు హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. మంచి ఏయ్ మంచి చెప్పురా. ఏయ్ ఇట్లా కాదు, మంచి చెప్పు. హాయ్ అని చెప్పు. జగన్ లాగా చెప్ప, మంచిగా చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడ చూడండి గోంగూర. గోంగూర తోటకాడ కాపుగా వస్తా. ఇది కట్ట, విజయవాడలో కట్ట అంటారు అనమాట. ఇది విజయవాడలో కట్ట, మై ఫేవరెట్ బిర్యానీ. తెలంగాణలో కట్టాలు గిట్టలు ఉండవు, ఓన్లీ ఫర్ కర్రీ సాంబార్. రారా కూర్చో. 5 minutes తర్వాత బిర్యానీ. ఇది చూడు, ఇదంతా వెండి, సారీ ఇత్తడిది. ఇది స్పెషల్గా మా చెల్లి విజయవాడ 1 టౌన్ అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మెజర్మెంట్స్ ఇచ్చి ఈ షేడ్ రావాలని చెప్పి తయారు చేయించుకున్నటువంటి బొగానా. ఇది బొగానా, వెండి బొగానా అంటే ఇత్తడి బొగానా. ఇత్తడి బొగానా స్పెషల్గా మనం చెప్పి చేయించుకోవచ్చు అనమాట. ఇది ఇత్తడి బొగానా. ఇత్తడి బొగానా ఎంత ఉంచారా అంటే ఫ్యామిలీకి, అంటే అట్లీస్ట్ ఒక 15-20 మెంబర్స్కి సరిపడా బొగానా ఇది. దీంట్లో బిర్యానీ వండారు, మామూలుగా లేదు. హైదరాబాద్ బిర్యానీ కాదు కదా, ఏ బిర్యానీ కూడా పనికి రాదు ఈ బొగానాలో వండితే. నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి నా చెల్లి నాకు స్పెషల్గా తయారు చేసిన బిర్యానీ. అంటే ఇక నా ఒక్కడి కోసం పెడితే బాగోదని చెప్పేసి అని టోటల్ ఫ్యామిలీ కొన్న బిర్యానీ. ఈ బిర్యానీ ఈ కుండ చూశారు కదా, ఇది స్పెషల్గా దొరకదు, వీళ్ళే తయారు చేయించుకున్నారు అన్నమాట. మెజర్మెంట్ ఇచ్చి తయారు చేయించుకున్నటువంటి బొగానా, ఇత్తడి బొగానా అనమాట ఇది. దీంట్లో బిర్యానీ మాత్రం సూపర్ అయింది. ఈ బొగానాలో బిర్యానీ వండి అమ్మితే మాత్రం మస్తు పైసలు వస్తాయి, కానీ వీళ్ళకి పైసలు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు మస్తు పైసలు సంపాదిస్తారు. నెలకు వచ్చేసరికి 2 లక్షలు సంపాదిస్తారు. వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మా చెల్లి, మా బావగారి ఇన్కమే నెక్స్ట్ మంత్లీ వచ్చి 2 lakhs అనమాట. అంటే వాళ్ళకి అవసరమే లేదు. అంటే రెస్టారెంట్ పెడతామని ప్లానింగ్లో ఉన్నారు, బట్ వాళ్ళు ఏంటంటే అంత రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అని జస్ట్ ఏదో ఫ్యామిలీ కోసం వండుకుంటూ ప్లాన్ చేస్తారు. నేను ఒక వీడియో ట్రై చేస్తున్నా. అయితే ఈ బిర్యానీ ఏ విధంగా చేశారనే వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను కంపల్సరీ. చూడండి, లొట్టలు వేసుకున్నాను తిన్నారు పిల్లలతో సహా. పసిపిల్ల ఇప్పుడిప్పుడే పసిపిల్ల ఇప్పుడిప్పుడే చాలా పసిపిల్ల ఇప్పుడిప్పుడే తింటుంది. చూడండి బిర్యానీ ఏ విధంగా తింటుందో. చిన్న పాప బిర్యానీ లొట్టలు వేసుకొని తింటుంది, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది మరి వండితే, మా చెల్లి వండితే. ఓకేనా?
విజయవాడ బిర్యానీ. ఇగో ఆమె అలాగే మా కోడలు, మా చెల్లెలు, వీళ్ళ కూతురు ఈమెనమాట. లొట్టలేసుకొని తింటారు బిర్యానీ. వీళ్ళు మా మూడో చెల్లి పిల్లలు ఎంత స్మార్ట్ ఉన్నారు చూసారా, తెల్లగా మెరిసిపోతారు కదా. వీళ్ళు మా ఇద్దరు చెల్లెలు, మా మూడో చెల్లి పిల్లలు అనమాట. పాపం కుమ్ముతున్నారు బిర్యానీ. బావా హాయ్ చెప్పు. నేను పేద బావా అలాగే మా బావ కమాయిస్తాడు. నెక్స్ట్ మంత్లీ వచ్చి 80,000 సంపాదిస్తాడు, కానీ పెద్ద బావ అంటాడు. ఈయన మాత్రం 80,000 కుమ్ముతాడు నెలకు వచ్చేసరికి కదా, కానీ పెద్ద బావ అంటాడు. చూసారా బిర్యానీ కుమ్ముతున్నాడు పాపం, మంచి ఆకలి. ఇక మా బావగారు హాయ్ చెప్పండి. 2 lakhs మంత్లీ చెప్పొద్దని తిడుతుర్రు. మా చెల్లి, మా పెద్ద అంటే ఈ మా బావగారి వైఫ్ అన్నమాట మా చెల్లి. ఈమె ఈడు చూసావా, ఈడు మా అల్లుడు. వీడు చాలా కూల్ అనమాట. వీడు కూల్ కాదు, వీడు వస్తున్నా. వీడు కూల్ అనుకుంటున్నారా, కూల్ కాదు. చూసారా మా చెల్లి అన్నం తినమంటుంది. మా చెల్లి మా బావగారు ఇద్దరు కలిసి ఈరోజు ఇంత పెద్ద బిర్యానీ బొగానాల. వీళ్ళు ఈ బొగానా అనేది ఏంటంటే మెజర్మెంట్ ఇచ్చుకొని విజయవాడ 1 townలో అంటే ఇంత సైజు కావాలి, ఈ కలర్ కావాలి, ఈ సైజు రావాలని చెప్పేసి అని, ఈ హైట్ రావాలని చెప్పేసి అని మెజర్మెంట్ ఇచ్చి మరి ఈ బొగానా తయారు చేయించుకున్నాడు అనమాట. సూపర్ వచ్చింది. బ్రోంజ్ అంట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. I don't know, some bronze material. This boganas used some bronze material. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. మమ్మీ పాపం బాగా ఏమవుతున్నాడంటే మమ్మీ ఫీల్ అవుతుంది, నేను అన్నం తినట్లేదు చెప్పేసాను కొడుకుగా. ఇప్పుడు చెల్లి ఏంటంటే ఇప్పుడు ఇగో ఈ పిల్ల కూతురే ఈ బుడ్డి కోన, ఈ పసి కోన, కుమ్ముడు బిర్యానీ. వీళ్ళ యొక్క అన్నయ్య వీడు కుమ్ముడు. వీళ్ళ యొక్క నెక్స్ట్ చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కుమ్ముడు. వీళ్ళ యొక్క అమ్మ ఈ పిల్ల అచ్చా ఫుల్ అప్డేటెడ్ అనమాట. ఓకే చూసారు కదా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. మొన్ననే ఒక కొడుకుకి జన్మనిచ్చిందనమాట మహాతల్లి, చాలా గొప్ప తల్లి. ఒక కొడుకుకి జన్మనిచ్చిన మహాతల్లి చికెన్ తింటుంది. ఇలా కొడుకు ఈడ చూడండి పాప, వాడు ఇంకా తినే సిచ్యువేషన్లో లేడు, వాడు ఇంకా పాలు తాగుతాడు అనమాట. ఇది ఇక్కడ మొత్తం ప్యాక్ చేసి జిప్పేసేసి వాడికి చూపిస్తాను, వాడిని మీకు చూపిస్తాను. ఇగో వీడిని చూడండి, ఒక్కసారి వాచ్ చేయండి. అబ్బా ఇగో ఇలా తల్లి తింటుంది పాపం. వీడు మాత్రం ఎంజాయ్ చేస్తుండే, నిద్రపోతుండు పాపం. పొద్దులు ఎక్కువ పెడితే మళ్ళీ ఏమంటారు తీసేసిన ఇక అట్లా అనమాట. కంప్లీట్గా టోటల్గా ఇది ఫ్యామిలీ. చూడండి వాచ్. బాలిన తల్లి బిర్యానీ స్పాన్సర్డ్ బై మాగంటి మాగంటి ప్రియా చౌదరి. మాగంటి ప్రియా చౌదరితో ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. స్పెషల్ అంటే సపరేట్ వంటలు అన్నమాట. మా చెల్లి చేసే వంటలు ఎవడు చేయలేడు, అది అంతా అది గాడ్ గిఫ్ట్ అనుకో. ప్రత్యేకంగా అది ఆమె చేసే వంటలు సాక్షాత్ దేవుడే వచ్చి ఆమెకు చెప్తాడు అనమాట. అట్లా ఆ టైప్ ఆఫ్ వంటలు చేస్తుంది, అనేది నిజము. నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రతి ఒక్క రెసిపీ అనేది పక్కా చెప్తాను. అది చెల్లి కూడా ఒక యాప్, మా చెల్లికి కూడా ఒక ఛానల్ ఓపెన్ చేస్తుంది. ఆమె చెల్లిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా, ఓకేనా? చెప్పండి. ఓ ఏంటి నోరు మంట పట్టిందా ఏంటి నీకు? నోరు మంట పట్టిందా?
ఇది పెడతా నేను కూర్చో ఇంకా. రాత్రి నుంచి ఆకలి నేను రాత్రి నుంచి ఫుడ్ తినలేదు కాబట్టి నా చెల్లెళ్ళు నా మీద పాపం వాళ్ళు జాలి చూపిస్తున్నారు. కానీ అన్నయ్య ఓకేనా? చాలా చూడు మా చెల్లి తిరుగుతుంది. మా చెల్లి మాట నేను తప్పనిసరిగా వింటాను. ఓకేనా? ఓకే ఓకేనా? మై మదర్స్. ఇప్పుడు మా మమ్మీ ఏం చెప్తుంది? మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇచ్చినటువంటి సామాన్ల గురించి ఇప్పుడు చూపించమంటుంది. ఇత్తడి సామాన్ల యొక్క కలెక్షన్ అన్నమాట. ఇత్తడి సామాన్ల కలెక్షన్ ఇవన్నీ. ఇది ఒరిజినల్ అన్నమాట. ఇప్పుడు ఇది కాదు, ఇది 1960s. 1960s. మీరు కూర్చుంటే బావగారు కూర్చుంటారంట. బా, ఆ గొంతు చూశారు కదా ఆ చెల్లి, ఆ గొంతు మా డాడీ. మాగంటి రాజశేఖర్ చౌదరి చనిపోయారు రీసెంట్గానే 2020లో. ఇగో ఇవన్నీ ఇత్తడి సామాన్లు. ఇది ఓల్డ్ మెటీరియల్స్ అన్నమాట. ఇది ఇత్తడి సామాన్లు. గోస్ట్ మై మదర్, నాట్ గోస్ట్, ఓన్లీ మై మదర్. వాళ్ళ మదర్ ఇచ్చారు. మదర్ వాళ్ళ మదర్ ఇచ్చారంట పాపం. ఓకే, హాయ్ చెప్పు. చెప్పురా. మా మామయ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. మా మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పు. చెప్పురా, అల్లుడు చెప్పురా. మా మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు. సబ్బాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఓకే.